యజ్ఞం చేసి ఒక కాగితం తీసుకొని తాగుతారు. దానివల్ల రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు నలుగురు పుడతారు. ఒకరోజు అందరూ రావణ్ణే రాజు చేద్దామని అనుకుంటారు. కానీ కైకేయేమో భరతుడిని రాజు చేయాలని దశరథుడు చెప్తాడు. ఎందుకంటే దశరథుడు నీకు 2 వరాలు ఇస్తా అని కైకేయి చెప్పాడు. అప్పుడు కైకేయి నాకు ఒక వరం భరతుడిని రాజు చేయాలి, 2వ వరము రాముడిని 14 years వరకు అడవిలో ఉండాలి అని చెప్తాడు. దాని తర్వాత అడవిలోని అప్పుడు శూర్పణఖ వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని రాముడు అడుగుతుంది. అప్పుడు రాముడు నేను సీతాదేవిని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను చెప్తుంది. దాని తర్వాత శూర్పణఖ సీతాదేవిని చంపడానికి అనిపిస్తుంది. లక్ష్మణుడు సీతాదేవి ముక్కుని కోసేస్తారు. అప్పుడు శూర్పణఖ వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళి చెప్తే రావణాసుడు ఋషి రూపంలో సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోతాడు. దాని తర్వాత రాముడు సీతాదేవిని ఎత్తుకెళ్తున్నప్పుడు జటాయు వచ్చి కాపాడదాం అనుకుంటారు. కానీ రావణాసుడు జటాయు చంపేస్తాడు. అప్పుడు రాముడు ఆయన కోసం హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు. కానీ సుగ్రీవుడి దగ్గర సైన్యం లేదు. అందుకే రాముడు వారిని చంపి వాళ్ళ సైన్యాన్ని తీసుకున్న తర్వాత రావణాసుడిని చంపడానికి వెళ్తాడు. వెళ్ళిన దాని తర్వాత రావణాసుడు చంపి సీతాదేవిని తీసుకొచ్చాడు. వెరీ గుడ్. క్లాప్స్ 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 క్లాప్స్. ఎవరు చెప్తారు ఇప్పుడు? అంత చక్కగా చెప్పారు చూసావా, స్వీట్గా 2 minutesలో. హన్స్ని కమ్.